ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి స్టోరీ రియల్గానే జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. డిజిటల్ బ్లాగర్ అనే ఒక యూట్యూబ్లో మనలాగే చేస్తూ ఉంటారు. అది బాగా ఫేమస్ యూట్యూబ్ ఛానల్, హిందీకి సంబంధించింది. దానిలో కొంతమంది ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటి ఒక ఊపిలో పడేసి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నటువంటి వాళ్ళని కొంతమంది ఇంటర్వ్యూ అనేటువంటి చేస్తూ ఉంటారు. ఇది ఎవరినో డిసప్పాయింట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం కాదు. అసలు ట్రేడింగ్ వెనకమాల ఉండేటువంటి పచ్చి నిజాలు, వాస్తవాలు అవి ఆ చీకటి అంటే అంతా డబ్బు వస్తుంది, లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అని చెప్పేటువంటి వాళ్ళే. కానీ దీని వెనకమాల ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అనేటువంటి విషయాన్ని మీకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఈ మధ్య నేను ఒక 2 days బ్యాక్ చూసినటువంటి వీడియో నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఒక గంట వరకు అయితే చాలా ఫీల్ అయిపోయాను నేను కూడా. ధీరజ్ అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రకు చెందినటువంటి నాసిక్లో ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. ఒక 5 years బ్యాక్ అతను హ్యాపీగా గ్రేడ్ 1 ఆఫీసర్, ఎలక్ట్రిసిటీ బోర్డులో, నేవీలో చేసి, ఎయిర్ ఫోర్స్లో చేశారు. తర్వాత నాసిక్లో స్థిరపడిపోయారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. ఆయనకి ఒక పాప అనేటువంటిది ఉన్నది, అందరూ ఉన్నారు. అయితే ఓ దురదృష్టకరమైనటువంటి రోజు ఏం జరిగిందంటే, ఒక యాక్సిడెంట్ అనేటువంటిది జరగడం. ఆ యాక్సిడెంట్లో పాపం అతను కొన్ని రోజులు బెడ్ మీద ఉండాల్సిన రావటం జరిగిందనమాట. ఆ తర్వాత కాలంలో భార్యతో కొన్ని సమస్యలు రావటం, ఆవిడ 498 కేసు పెట్టేసేసి 398 కేసు పెట్టేసేసి అతని మీద చాలా పగ తీర్చుకున్నట్టుగా చేయటం వలన భార్యకి, కుటుంబాన్ని, పిల్లకి, అందరికీ కూడా దూరం అయిపోయాడు. సరే, ఇదేమన్నా ఈ కేసు కారణంగా, 398 కేసు కారణంగా చాలా కాలం పాటు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం వలన అతని యొక్క జాబ్ కూడా పోయింది. జాబ్ పోవడంతో తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో మరి ఏదైనా సరే సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్టాక్ మార్కెట్ జర్నీలోకి అతను ఎంటర్ అయ్యాడు. ఎలా ఎంటర్ అయ్యాడు? ఇలాగే యూట్యూబ్లో ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి మాకు లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి అని చెప్తున్నారు కదా. అలాగే కొంతమంది అవధూత్ సాదే లాంటి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్, వీళ్ళు వాళ్ళ యొక్క మాటల యొక్క గారడి దెబ్బకి, టెన్నిట్ దెబ్బకి అతను ఈ స్టాక్ మార్కెట్ జర్నీలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టి దాదాపుగా 1.5 కోట్ల రూపాయలు, చాలా షార్ట్ పీరియడ్లోనే 1.5 కోట్ల రూపాయలు నష్టపోవడం అనేటువంటి జరిగింది. నిజానికి కొంతమంది ఇన్స్పిరేషన్ తోటి, అంటే లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి అనేటువంటి ఉద్దేశంతో ఇట్లా చేస్తే ఇట్లా వచ్చేస్తాయి అనేటువంటి స్టార్టింగ్ లెవెల్లో ఏ ట్రేడర్కి అర్థం కాదనమాట. వీళ్ళు ఎలాగైనా సరే డబ్బులు వస్తాయనే భ్రమలు పడుతుంటారు. అందులోనూ జీరో హీరో అనేటువంటిది ఎక్స్పైరీ రోజు ఉంటుంది. దాన్ని విపరీతంగా గత 2 సంవత్సరాల క్రితం చాలా ఎక్కువగా వదరగొట్టేవాళ్ళు ఈ ఎక్స్పైరీస్డ్, వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నప్పుడు. అలా కొన్ని లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు, 1.5 కోట్ల రూపాయల దాకా పోయినాయి అన్నమాట. ఒకరోజు చాలా విచిత్రంగా, అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఓ రోజు ఎక్స్పైరీ రోజు విపరీతంగా లాట్ సైజుని విపరీతంగా తీసుకున్నాడు. ఈ లోపల పోలీసులు అతన్ని పట్టుకోవడం, అంటే తీసుకొని, అంటే పోలీస్ స్టేషన్కి 398 కేసు ఉంది కదా, తీసుకొని ఫోన్ని ఫ్రీజ్ చేసే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టేసుకున్నారు. ఇట్లా ఉంది, పొజిషన్ ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు ఇది కాల. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఎక్స్పైరీ జీరో అయిపోవడం వలన 25 lakhs ఒక్కరోజే నష్టపోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి కొంతమంది చెప్పినటువంటి చెప్పుడు మాటలకి, ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ యొక్క ఫేక్ P&Lsని, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇతను స్టాక్ మార్కెట్లోకి రావటం, బాగా నష్టపోవడం, అంతా ఆల్మోస్ట్ ఆల్ అతని యొక్క లైఫ్ అనేటువంటిది కొలాప్స్డ్ స్టేజ్కి అనేటువంటిది వచ్చింది. అంటే ఒకవైపు స్టాక్ మార్కెట్ వల్లే కుటుంబానికి దూరం కాల, యాక్సిడెంట్ అయినందువల్ల దూరం అయిపోయాడు కుటుంబానికి. దూరం అయినటువంటి వ్యక్తి ఉద్యోగం అనేటువంటిది పోయింది. ఉద్యోగం పోయింది కాబట్టి డబ్బులు తన దగ్గర ఉన్నాయి కాబట్టి, 1.5 కోటి దాకా ఉన్నది కాబట్టి ఆ డబ్బులన్నీ పెట్టి స్టాక్ మార్కెట్లో ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఏదో చేద్దాం డబ్బు ఉన్నంత మాత్రాన జరగదు. ప్రైమరీగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట.
స్టాక్ మార్కెట్ అంటే మనకు డబ్బులు ఉండంగాలనే ఎలాగో మనం ట్రేడ్ చేసేసినా సరే ఎట్లాగైనా సరే డబ్బులు సంపాదించవచ్చు అని అనుకోవటం చాలా ఉత్త భ్రమ అనమాట. మనకి దాని మీద స్టాక్ మార్కెట్ మీద గ్రిప్ కానీ, ఒక స్ట్రాటజీని కానీ, మనీ మేనేజ్మెంట్ కానీ, రిస్క్ రివార్డ్ రేషియోస్ని కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని పర్ఫెక్ట్గా మనం ట్రేడ్స్ చేస్తేనే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే విషయాన్ని చెప్తా ఉన్నా. ఫేక్‌గా రకరకాల మాటలు చెప్పేటువంటి వ్యక్తుల్ని విపరీతంగా నమ్మేస్తున్నారు. ఈ నమ్మే వాళ్ళ నుంచి బయటికి తీసుకొని రావడం కోసమే ఈ నిజంగా బ్యాక్‌గ్రౌండ్ స్టాక్ మార్కెట్ బ్యాక్‌గ్రౌండు ఇంత కథ ఉంటుంది. ఇన్ని రకాల మోసాలు జరుగుతాయని ఫస్ట్ వీడియో నుంచి నొక్కి చెప్తా ఉన్నా. ఈవెన్ దో ఇట్లాంటి సంఘటనలు చాలా అంటే చాలా దారుణమైనవి ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఉన్నాయి. సో నేను చెప్పేదేంటంటే ధీరజ్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు భారతదేశంలో చాలా అంటే చాలామంది ఉన్నారు. స్టాక్ మార్కెట్ మీద ఒక అపోహతోటి, అందులోనూ ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్సు వేసేటువంటి వలలకి వీళ్ళు ఈజీగా చిక్కుకొని చాలామంది కోటాను కోట్ల రూపాయలు నష్టపోతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోకి రావాలి అనుకున్నప్పుడు మీరు ముందు ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయండి. మీరు చాలా జాగ్రత్తగా క్యాపిటల్ని ప్రొటెక్షన్ మెథడ్లోని లాభాల సంగతి దేవుడు ఎరుగు. మీరు మీ యొక్క క్యాపిటల్ని, మీ పెట్టుబడిని కాపాడుకునే విధంగా కనుక మీరు ట్రేడింగ్ లైఫ్ని కొనసాగితే అప్పుడు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఫస్ట్ పెయిన్ ఉంటుంది, ఆ తర్వాత మాత్రమే సక్సెస్కి బాటలు అనేవి ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్లో ఒకేసారి మాత్రం డబ్బు రాదు. ది హైలీ ఇంపాసిబుల్ టాస్క్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎర్నింగ్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. థ్యాంక్ యూ.